నెల్లూరు జిల్లాలో 2.5 ఎకరాల వక్ఫ్ భూమి ఉందని, వాటిల్లో కొన్ని అన్యాక్రాంతమయ్యాయని, కొన్నిటికి అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగాయని, వాటిని గుర్తించి రిజిస్ట్రేషన్లు క్యాన్సిల్ చేయాలని నెల్లూరు నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లాతో ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ కలెక్టర్ని కోరారు. నెల్లూరు జిల్లా కలెక్టర్ గారిని కలవడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే నెల్లూరు జిల్లాలో దాదాపు 2.5 ఎకరాల భూములు ఉన్నాయి. అందులో చాలా భూములు ఎంక్రోచ్ అయిపోయి ఉన్నాయి. చాలా దొంగ పట్టాదారు పాస్బుక్లు తయారు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కొన్ని ఐడెంటిఫై చేశాము. ఆ పట్టాదారు పాస్బుక్లు ఏదైతే ఉన్నాయో అనాథరైజ్డ్గా ఇల్లీగల్గా తీసుకునేవి అవన్నీ క్యాన్సిల్ చేయాలని చెప్పి కలెక్టర్ గారు కోరడం జరిగింది. తను నెక్స్ట్ ట్యూస్డే లోపల దానిపైన ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకుంటా అని చెప్పారు. అదేవిధంగా ఈ ఉమ్మీద్ పోర్టల్ వక్ఫ్ ఆస్తులు ఏదైతే ఉంటే అవన్నీ కానీ ఆన్లైన్ డిజిటలైజ్ చేయాలి. ఇది కేంద్ర ప్రభుత్వం కేంద్ర వక్ఫ్ చట్టం అన్నమాట. మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డ్ అన్ని ఆస్తుల్ని డిజిటలైజ్ చేయడం జరిగింది. గెజెట్ అయినవన్నీ మా దగ్గర 65,000 ఎకరాలు ఐడెంటిఫై చేసుకున్నారు గెజెట్లో. ఇప్పుడు రీసర్వేలు చేసి డాక్యుమెంట్స్ అన్నీ ఇనామ్ ఫేర్ రిజిస్టర్స్ ఆర్ఎస్ఆర్స్ అన్నీ తీసిన తర్వాత ఇప్పుడు దాదాపు 81,000 ఎకరాలు ఈరోజు మేము పోర్టల్లో అప్లోడ్ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వక్ఫ్ ఆస్తుల్ని ప్రొటెక్ట్ చేయడంలో ఆయన ఎలాగైతే వెంకటేశ్వర స్వామి ఆస్తుల్ని ప్రొటెక్ట్ చేస్తారో అలాగనే అజీజ్ మీరు కానీ ఈ యొక్క వక్ఫ్ ఆస్తుల్ని ప్రొటెక్ట్ చేయాలని నాకు చైర్మన్ ఇచ్చినప్పుడే చెప్పారు. ఆయన ఆ విధంగానే మనకు అన్ని సహకారం అందించిన బట్టి ఈరోజు 81,000 ఎకరాలు అంటే మామూలుగా మన స్థలాలు పోతాయని చెప్పారు. కానీ ఆంధ్రప్రదేశ్లో దాదాపు 15,000 ఎకరాలు అదనంగా మేము ఐడెంటిఫై చేయగలిగాం. కాలక్రమేణంగా మన వాళ్ళు మసీదులు కావచ్చు, ఎలాగైతే టెంపుల్స్ చర్చెస్ ఎక్కడ పడితే అక్కడ కట్టేసి ఉండడం, దానికి సరిగ్గా డాక్యుమెంట్ లేకుండా పోవడం, దాన్నన్నిటినీ కానీ డిజిటలైజ్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకోసం కలెక్టర్ గారిని కలిసి దానికి కావాల్సిన పొజిషన్ సర్టిఫికేట్ ఆ ఆస్తుల్ని లైజ్ చేయడం జరగద్ది. అవి 10,000 పైన నాన్ గెజెటెడ్ ఆస్తులు ఉన్నాయి.